నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనారాయణ నరహర్శెట్టి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా అల్లర్లు మరింత చెలరేగుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతి దాడులతో ఏపీలోని కొన్ని ఏరియాలు అట్టుడుగుతున్నాయి. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ అల్లర్లు కొనసాగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన వేళ భయాందోళనలో ఏపీ ప్రజలున్నారు. మరోవైపు కోర్టు ఈసీకి కూడా ముట్టికాయలు వేస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవేనా అంటూ ఏపీ ప్రజలేమో ఆవేదన చెందుతున్నారు. ఈ దాడులను ఆపలేకపోతే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఈ అల్లర్లకు కారణం ఎవరు? రాజకీయ పార్టీ నాయకుల వల్ల వారి కార్యకర్తలు, వారి కుటుంబాలు రోడ్డున పడనున్నాయా? ఎప్పటికీ అల్లర్లు ఆగాను? రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జూమ్ కాల్లో టీడీపీ నేత తులసిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత కృష్ణవేణి గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా వైసీపీ నేత మధుకర్ గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ముందు వైసీపీ నేత మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా వాయిస్ క్లారిటీగా ఉంది కదా? క్లారిటీగా ఉంది సార్. మధుకర్ గారు, ఏంటి ప్రస్తుత పరిస్థితులు? ఎలక్షన్లు అయిపోయాయి. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితులు నెలకొనడానికి ప్రధానమైన కారణం ఏంటి? సార్, ప్రధానమైన కారణాలు జనానికి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ముగ్గురు ఒకటయ్యి బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, మూడు పార్టీలు ఒకటయ్యి రీసెంట్ గానే డీజీపీ గారిని కూడా మార్చడం జరిగింది. ఈసీ గారు చేసినటువంటి నిబంధనలు కూడా మనందరం రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే. ఈ రోజు ప్రజల దగ్గర నుంచి మాకు ఆదరణ లేదు, ప్రజలతో మమేకం అవ్వలేకపోయాము, మేము ఇచ్చిన హామీల్ని ప్రజలు నమ్మట్లేదు, కాబట్టి మనకి ఓడిపోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం అని ఆలోచన చేసినటువంటి టీడీపీ కూటమిలో జరుగుతున్నటువంటి పరిణామాలే ఈ గొడవలకి ఆస్కారం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను, ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. అందుకనే మీరు చూసినట్లయితే దాదాపు పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఒకసారి మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఎన్నడూ లేని విధంగా పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అయింది. ఈ రోజు లేడీస్ బ్రహ్మరథంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా బాసటగా నిలిచారో మనందరం చూసిన విషయమే. కాబట్టి ఈ ఆందోళన, ఈ గొడవలు ఏదైతే మీరు డీజీపీలు మార్చుకొని ఈసీలు కఠినంగా మీకు సంబంధించిన వాళ్ళు వేసుకొని మీరు ఏ విధంగా అల్లరి సృష్టించారో దాంట్లో మీరు జయం చెందారు. ఆ జయాన్ని ప్రజలు చూసి దీనికి బుద్ధి చెప్పాలి అని సాయంత్రం 3:30 నుంచి 4:30 తర్వాత జనం ఏ విధంగా స్త్రీలు వచ్చి జగన్కి బాధ్యతకు నిలిచారో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మనకు అర్థమవుతుంది సార్. ఈ రోజు తాడిపత్రిలో జరిగినటువంటి విషయం కూడా మనం చూసుకుంటాం. మధుకర్ గారు, మీరు చెప్పిందే నిజమైతే మధుకర్ గారు, సంప్రదాయ ఓటింగ్ పద్ధతి ప్రకారం వస్తున్నప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటే అది ప్రభుత్వానికి వ్యతిరేకతగా ఉంటూనే వచ్చింది. గత ఎన్నికల్లో కూడా అదే మీరు కూడా చూశారు. గత ఎన్నికల్లో కూడా అప్పటి వరకు జరిగిన దానికంటే 79% ఓటింగ్ జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వల్లనే మీరు గెలిచింది కూడా లాస్ట్ టైం. ఇప్పుడు ఎక్కువ వచ్చినంత మాత్రం అది వైసీపీకి పాజిటివ్గా ఉందని మీరు ఎలా చెప్పగలరు? సార్, మీకు మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నా, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ స్త్రీలకి అధికంగా ఎక్కువైంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్త్రీలు జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారని చెప్పి ప్రతి ఒక్క ప్రీ పోలింగ్ అప్పుడు అందరూ చెప్పడం జరిగింది. సార్, ఒక అజంప్షన్ ఏంటంటే మీరు చెప్పే విధంగానే ఓటింగ్ ఎక్కువ శాతం పోల్ అయితే పార్టీకి వ్యతిరేకంగా, మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మీరు చెప్పొచ్చు. ఓకే, దాన్ని పరిశీలించడంలో తప్పులేదు. మీరు అనేది ఏంటంటే ఏ పోలింగ్ శాతం ఎక్కువైందో కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా స్త్రీలు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో ఒక కుమారుడిగా, ఒక అన్నగా, ఒక మావయ్యగా అనుకున్నారు. కాబట్టి ఈ రోజు స్త్రీలు అధికంగా రోడ్డు మీదకి వచ్చి ఎండను కూడా లెక్క చేయకుండా 3:30 నుంచి దాదాపు కొన్ని పోలింగ్ కేంద్రాలు అయితే 10:30, 11 దాకా కూడా 1 దాకా కూడా జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఆ పోలింగ్ పరిస్థితులు వివరిస్తున్నట్లయితే అధికంగా స్త్రీలు నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు భాష మేము ఆలోచనది. మధుకర్ గారు నా వాయిస్ వినపడుతుందా మీకు? నాకు మీ వాయిస్ వినపడుతుంది. ఓకే మధుకర్ గారు, ఇంకొకటి, ఫస్ట్ మన గొడవలు స్టార్ట్ అయినాయి ఎక్కడి నుంచి అంటే పులవర్తి నాని మీద దాడి జరిగిన విషయం మీకు కూడా తెలుసు. అసలు పులవర్తి నాని మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? దాడికి కారకులు ఎవరు? సార్, దాడిలు జరిగేటటువంటి పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు మన ఊహాగానాలతో కూడినటువంటి చర్చలు అనేది కరెక్ట్ కాదు.
మనము మన పర్స్పెక్టివ్, మన పర్సనలైజ్డ్ మెసేజెస్ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చర్చించడం కూడా దట్ ఈస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మై పర్సనలైజ్డ్ కాదు సార్, ఆయన బయటకు వచ్చి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి పరిస్థితులు, ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ చూడండి, పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఒక ఎంపీని ఏ విధంగా మాట్లాడారు, ఒక ఎమ్మెల్యే గారు ఒక పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాల్లో మాట్లాడుకోవటంలో, పోలింగ్ కేంద్రాన్ని ఏ విధంగా జరుగుతుందో సందర్శించడానికి అది రైటు. దానిని ఏ విధంగా వ్యతిరేకంగా మీడియా వాళ్ళు దృష్టి చూపించారో అందరికి తెలిసిన విషయం. నేనేమంటానంటే సార్, ఒక ఇష్యూ నేర్చుకొని అక్కడ జరిగిన పరిస్థితులు, పరిణామాలు మనం తెలుసుకోకుండా మాట్లాడటం అనేది దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. ఇష్యూస్ నేనేమంటున్నానంటే, జరిగినటువంటి పరిస్థితుల్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సినటువంటి పరిస్థితులు మాకు మీకు అందరికీ ఉన్నాయి. నిన్నటితో మే 13తో రాజకీయం అయిపోయింది. మే 13 తర్వాత విశ్లేషణ అనేది హెల్దీ విశ్లేషణ ఉండాలా. మాటలో ఊహించుకో. మధుకర్ గారు మీ వాయిస్ కొంచెం క్లారిటీ తక్కువ ఉంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను. మధుకర్ గారు, మీరు అన్నట్లుగా ఎవరూ కూడా ఒక సైడ్ తీసుకుని మాట్లాడటమో, ఒక సైడ్ చేసి విశ్లేషణ చేయడమో మా అమ్మ న్యూస్ ఛానల్కి అయితే అలాంటి అవకాశం లేదు. కాకపోతే జరిగిన విషయాన్ని రూఢీగా తెలుసుకున్న తర్వాతే దేనైనా మాట్లాడతాం. మనకి అంతకుముందు మీరు చెప్పినట్టు ఒక పోలింగ్ బూత్ దర్శించడానికి వెళ్ళిన మీ అన్నాపత్రి శివకుమార్ గారు, మరి ఆయన మీద ఒక ఓటర్ మీద ఫస్ట్ చేసుకుంది మీ ఎమ్మెల్యే గారే. అందువలన ఆయనది తప్పుగా కనబడుతుంది. నిజంగా ఆయన ఏమన్నారు ఏంటి అనేది తర్వాత ఇష్యూ, అది తేల్చాలంటే తర్వాత టైం పడుతుంది. కానీ చేసుకోవడం అనేది తప్పు కదా. దాన్ని కూడా మేము తప్పన దాన్ని ఎత్తి చూపి ఇలా జరిగింది ఏంటి అని మాట్లాడితే మీరు ఒక రకంగా మాట్లాడుతున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అమ్మా న్యూస్ ఛానల్ అనేది ఏ ఒక్క పార్టీగా కొమ్ము కాసే పార్టీ కాదు. నేను మీతో మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి టీడీపీ నేత తులసిరెడ్డి గారు ఉన్నారు. తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. తులసిరెడ్డి గారు, మీరు వినే ఉంటారు, మధుకర్ గారు వైసీపీ నేత మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే ప్రధానమైన కారణం ఈ అల్లర్లకి మీరు ఓడిపోబోతున్నారు కూటమి కాబట్టి, మమ్మల్ని వైసీపీని ప్రజలు ఎక్కువగా ఆడవాళ్ళు మమ్మల్ని ఆదరించారనే ఆక్రోశంతో మీ అల్లర్లు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? తప్పు సార్, తప్పు సార్. అది ఎందుకంటే ఈరోజు అల్లర్లు సృష్టిస్తున్నది మాచెర్ల అనేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి నియోజకవర్గము. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇక్కడ గలాటాలు చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి 4 టర్మ్స్ 4 టర్మ్స్ ఎమ్మెల్యే. ప్రతిసారి కూడా అతను గలాటాలు చేశాడు. ఈరోజు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గెలుస్తున్నాడనే ఉద్దేశంతో అతనికి సపోర్ట్ చేసిన వ్యక్తులను, ఆయనకు సంబంధించిన వెహికల్స్ మీద అంతా కూడా దాడి చేసి మనుషుల మీద దాడి చేయడం జరిగింది సార్. ఇది వాస్తవము. వ్యతిరేకత అనేది కూటమి ఓడిపోతుంది ఇంకోటి వీళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటిది. 100% 140 సీట్లకు పైబడే కూటమి అధికారంలోకి రాబోతుంది. ఎలా చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు ఒక లెక్క చెప్తున్నారు, మీరు ఎలా చెప్తారు కూటమి అధికారంలోకి వస్తుందని? మీరు ఎలా చెప్తారు? జూన్ 4 వరకు ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి. మీరు ఏ లెక్కలను చెప్తున్నారు మీరు? అంటే సార్, సర్వేలను చూస్తా ఉన్నాము, చాలా సర్వేలు కూడా వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి కదా వాళ్ళకి. ఇప్పుడు ఆత్మసాక్షి సర్వే ఉంది తులసిరెడ్డి గారు, దానిలో ఆత్మసాక్షి సర్వేలో 100% వైసీపీ ఫామ్ చేస్తుందని చెప్తుంది. అయితే సర్వేలను బట్టే చెప్తున్నారా మీరు? సార్, సర్వేలను బట్టి కాదు, కొన్ని సర్వేలు అయితే వాస్తవాలను తెలియజేస్తున్నాయి. కొన్ని సర్వేలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి, ఇటు మాకు అనుకూలంగా ఉంటాయి. అవన్నీ సర్వేలు పక్కన పెట్టండి. వ్యతిరేకత అని చెప్తున్నారు. లేడీస్లలో బాగా వాళ్ళు స్పందిస్తున్నారని చెప్తున్నారు. లేడీస్ బాగా స్పందించినప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు ఆయనకు ఎందుకు స్పందించలేదు, ఆయనకు వ్యతిరేకంగా ఓటు ఏమని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదా? ఆడవాళ్ళు క్యూలు కట్టి వేట్లు వేస్తున్నారు, 80% పెరిగింది అంటున్నారు. సో మన సొంత నియోజకవర్గంలో కడప జిల్లాలో ఇద్దరు చెల్లెళ్ళు కొంగు పట్టుకొని అడుగుతున్నారు ఓట్లు వేయండి అని, మాకు అన్యాయం జరిగిందని. అంటే వాళ్ళ చెల్లెళ్ళకు న్యాయం జరగలేదే, అసలు న్యాయం జరపలేదు. మిగతా రాష్ట్రంలో ఆడవాళ్ళకు న్యాయం చేస్తారా జగన్మోహన్ రెడ్డి? ఒకటి తులసిరెడ్డి గారు అడుగుతారు సార్. తులసిరెడ్డి గారు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటి చెప్తున్నారు. ఏమంటున్నారు? నా వలన మీకు నిజంగా ఫలితం దక్కుంటే, నా వలన ఫలితం ఉంటే మీరు నాకు ఓటేయండి అని అడిగారు. మరి నవరత్నాలని పంపించడంలో కానీ పంపిణీ చేయడంలో వైసీపీ ఒక రకంగా సక్సెస్ అయిందే కాబట్టి ఆ రకంగా నిజంగానే మహిళలందరూ వైసీపీకి పట్టం కట్టించవచ్చు కదా వారు అంటున్నట్లు, దానిలో అవకాశం లేదంటారా? ఏ విధంగా వ్యతిరేకంగా ఎందుకు వేసి ఉండకపోవచ్చు సార్? ఇప్పుడు రకరకాల కారణాలు ఉన్నాయి.
ఈజ్ ఓన్లీ ప్రొవైడరే. అంటే ఆయన సంపదను సృష్టించకుండా వచ్చిన దాన్ని దోచి ప్రజలకు పంచినాడు అనేది ఒకటి. ప్రొవైడర్, ఈజ్ ఓన్లీ ప్రొవైడర్. అట్లా దాన్ని నమ్మరు. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 2019 ముందు ఎలక్షన్లప్పుడు పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చారు. ఓట్లు వేసారా? వ్యతిరేకత ఉంది. జగన్ ఒకసారి గెలిపించుకోవాలని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగినందుకు ఓట్లు వేశారు. ఇక్కడ మొత్తం టోటల్గా యాంటీ వేవ్స్ ఉన్నాయి వైసీపీకి. కాబట్టి వచ్చేదానికి అవకాశాలు లేవని చెప్తున్నా సార్. ఓకే తులసిరెడ్డి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో జనసేన నేత కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణవేణి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. వినబడుతుందా నా వాయిస్ మీకు? ఓకే కృష్ణవేణి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, లక్ష్మీనాథ్ గారు మీకు కూడా నమస్కారం. కృష్ణవేణి గారు, మనకి ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం రేపొద్దున 4వ తారీఖు, జూన్ 4వ తారీఖు కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాడులు, ప్రతి దాడులు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి కేంద్ర బలగాలు 19-20 తారీఖుల వరకు అక్కడే ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం అయింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏమంటారు? వైసీపీ ఓడిపోతానన్న ఒక భయం పట్టుకుందండి వైసీపీ వాళ్ళకి. దాని గురించి ఎంత దుర్మార్గానికన్నా కూడా ఒడిగట్టవచ్చు. ఆల్రెడీ మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పారామిలిటరీ బందోబస్తును అయితే మాత్రం ఖచ్చితంగా నేతలకి ఏర్పాటు చేయాలండి. అలాగే పోటీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా ఈ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలండి. ఎందుకంటే వైసీపీ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూశారు. ఖచ్చితంగా ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి దుర్మార్గానికైనా ఒడిగట్టవచ్చండి. ఇది రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముందుగా కేంద్రం ముందస్తుగా హెచ్చరించడం మంచిదే. అలాగే ముందస్తుగా కూడా నేతలందరికీ కాదు, మిగతా ప్రజలందరికీ కూడా ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి బాధ్యత అయితే పోలీసు బలగాల మీద ఉందండి. వాళ్ళు కూడా చెప్తున్నారండి, మేము ఎటువంటి పరిస్థితుల్లో 130 నుంచి 140 స్థానాలు మేము గెలుస్తామని కొంతమంది చెప్తుంటే, లేదు కనీసం 120 స్థానాల ద్వారా తీసుకునైనా వైసీపీఏ మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది, మీరెవరూ అధైర్యపడొద్దు, మేమే ఫామ్ చేస్తున్నామని చెప్తున్నారు. అంతకుముందు ఐపాక్ టీం ద్వారా కూడా తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా కూడా మాట్లాడారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి విదేశాలకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 4వ తారీఖు లోపల వచ్చేస్తే హ్యాపీ అనండి, అది పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులకే పూర్తిగా నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి తిరిగి వస్తారా లేదా, లేకపోతే అక్కడి నుంచే అక్కడికే ఎక్కడికైనా పరారైపోతారా అనేసి వాళ్ళ నేతల్లోనే ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ రోజు. ఎందుకు అటు నుంచి అటు పరారేయాల్సిన అవసరం ఆయనకి ఎందుకు ఉంటుందండి? ఒక సీఎంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ఆయన అలా ఎలా మాట్లాడతారు మీరు? సీఎం గా పరిపాలించారు అంటే కనుక ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి ప్రతి దుర్మార్గం బయటకు వస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాల దగ్గర నుంచి దోపిడీ వరకు కూడా అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఆ మాత్రం అభద్రతా భావంతో ఆల్రెడీ 39 కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని అన్నింటినీ కూడా ప్రజల ముందు, ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ప్రజల ముందు పెట్టి తీరుతున్నప్పుడు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఆణిముత్యం కాదు కదండి. సీఎం అయిపోయినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి నేర చరిత్ర గానీ, ఆయన మీద ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ ఎక్కడికి పోతాయి సార్? ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న దాడులు, ప్రతి దాడులు ఆగాలంటే మీరేం కోరుకుంటున్నారు? మీ కూటమి సైడ్ నుంచి మీరేమన్నా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కూటమి సైడ్ నుంచి సంయమనం పాటించాల్సిందిగా ఒక వీడియోని అధ్యక్షులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది మీరనే కాదు, వైసీపీ మెయిన్ వాళ్ళైనా, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయినా, లేదంటే మీ చంద్రబాబు నాయుడు గారైనా, లేదంటే పవన్ కళ్యాణ్ గారైనా, ఎందుకు పురంధరేశ్వర్ గారైనా ఎందుకు ఒక వీడియో రిలీజ్ చేసి మీరు సంయమనం పాటించడం చెప్పలేకపోతున్నారు? మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారండి ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు అయితే వారణాసి నుంచి నిన్నే వచ్చారు అన్నట్టు తెలిసింది సార్. పూర్తిగా మాకు కూడా పార్టీ కార్యక్రమాల్లో ఇంకా పూర్తిగా పాల్గొనట్లేదు కాబట్టి ఎవరి కాళ్ళు విశ్రాంతి తీసుకునేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము. అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా దేశానికి నలుగురు నుంచి, అంటే దేశ భవిష్యత్తు కోసం తప్ప ఏమంటారు దాన్ని, వాళ్ళ వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచించినటువంటి కృష్ణవేణి గారు
దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పారు మన గురజాడ అప్పారావు గారు. మరి ప్రజలందరూ ఉండి బాగుంటేనే కదా దేశం బాగుండేది. మరి మన ప్రజల పరిస్థితి బాగోనప్పుడు ఇప్పుడు ఒక లెటర్ ప్యాడ్ కూడా మీరు రిలీజ్ చేసినట్టున్నారు నిన్ననో మొన్ననో ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ బస్సులో యాక్సిడెంట్లో చనిపోయారో వాళ్ళందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అని చెప్పి ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి అదే సమయంలో ఒక లెటర్ ప్యాడ్ సంయమనంగా ఉండాలి, ఇలాంటి వాటికి మీరు చెక్ పెట్టండి, ఎవరు కూడా కూటమి వాళ్ళు ఎవరు కూడా దాడులు చేయొద్దని ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం అది మీ యొక్క హక్కు మీరు చెప్పాలి కదా. అది లక్ష్మీనాథ్ గారు ఇంటర్నల్ గా మా క్యాడర్ కి అయితే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయండి. ఎక్కడా కూడా మీరు సంయమనం కోల్పోవద్దు, ఎక్కడికక్కడ శాంతియుతంగా ఉండండి, ఎప్పుడు మనకి చెడ్డ పేరు రాకూడదు అనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఉన్నాయి. మేము ఎక్కడికక్కడ క్రమశిక్షణగానే ఉన్నాం. ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళ నేతలు చెప్పుకోవాలి తప్ప మా క్యాడర్ కి ఎప్పుడు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ జనసేన నేతలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు ఎక్కడా కూడా వీటిలో ఏమి పార్టిసిపేషన్ లేదంటారు మీరు? లేదండి, మా మీద వైసీపీ నేతలు దాడి చేశారేమో తప్ప మా జనసేన నేతలు అయితే మీకు చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా సంయమనం కోల్పోలేదు, క్రమశిక్షణ కోల్పోలేదండి. అలాగే ఐక్యరాజ్య సమితికి కూడా 22వ తారీఖున పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళడం, అలాగే నలుగురికి మాత్రమే భారతదేశం నుంచి అది ఆహ్వానం లభించడం అనేది, అందులో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అనేది, న్యూయార్క్ వెళ్ళడం అనేది నిజంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం. కరెక్టేనండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లే క్రమంలో ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్తారు కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని ఇప్పుడు చూస్తే అక్కడ మరి మన పరువు పోదంటారా? ఇంటిని చక్క పెట్టుకుని కదా మనం వెళ్లాల్సింది అక్కడికి, అది నేను అనేది. అదే విదేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ కి ఒక ఎప్పుడైనా బలమైనటువంటి సందేశం ఇచ్చి వెళ్ళారండి. ఇప్పుడు ప్రతిదానికి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి వైపే చూపిస్తారు తప్ప వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. కృష్ణవేణి గారు ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంపల్సరీ ఆయన ఒక బాధ్యతగా చెప్పే ఆయన వెళ్లాల్సింది, ఏదైనా ఒక బాధ్యత తీసుకునే వెళ్లాల్సింది. నేను ఎవరిని ఒకరిని మాట్లాడేది మాట కాదు ఇది. ఎవరైనా కూడా ఏ అధ్యక్షుడైనా చెప్పి వీటిని ఆంధ్రప్రదేశ్లో ఒక సరైన మార్గంలో పెట్టే ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని తీసుకోవాల్సింది మెయిన్ అన్ని పార్టీల అధ్యక్షులు తీసుకోవాలని నేను అంటున్నాను. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే నేను అంటలేదు. ఓకే, ఆయన ఇంత బాధ్యతలు ఇచ్చారు ఇన్నిసార్లు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది, అలాగే పురంధేశ్వర్ గారు కూడా ఆల్రెడీ సీనియర్ మోస్ట్ నాయకురాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు. సందేశం రాలేదు. అవునండి, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక సందేశం రాలేదు, కానీ మా కేడర్ అయితే ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంటర్నల్ గా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఎప్పటికప్పుడు మాకు చెప్తూనే ఉన్నారు. మీకు చెప్పడం కాదండి, మీకు చెప్పడం కాదు, మీడియా ముఖంగా ఒకటి చెప్తే సామాన్య ప్రజలకు చేరువవ్వాలి కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి అల్లర్లు చేసేది మీరు ఎవరు చేయట్లా, సామాన్య ప్రజల్లో కొందరు చేస్తున్నారు కదా. వాళ్ళకి విషయాన్ని చేరవేయడానికి ఒక లెటర్ ప్యాడ్ లేదంటే ఒక ట్వీట్ ఏదైనా చెయ్యాలి కదా, అది నేను అనేది. తప్పకుండా అండి, ఎందుకంటే శాంతి భద్రతలు కోరుకునేటువంటి వ్యక్తులుగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ విధంగానే ఆలోచిస్తారని అనుకుంటాం. కాకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అంటే ఎప్పుడు గొడవలు జరిగింది వైసీపీకే, టీడీపీ వాళ్ళకి ఎక్కువ గొడవలు జరిగాయి. మా మీద వైసీపీ వాళ్ళు దాడులు చేశారు తప్ప మేము ఎవరి మీద మేము దాడులు చేయలేదు. అయినా సరే కానీ మేము ఇంత సహనంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టేటువంటి ఉద్దేశం ఉంటే మా నేతల మీద మీరు ఎందుకు దాడి చేశారని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు. అది ఆయన చేయలేదు. రెచ్చగొట్టే ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి కాదు. కానప్పుడు ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సింది. ఎక్కువగా హింసలు చెలరేగుతున్నటువంటి వ్యక్తుల అధినేతలు ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీ అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాలండి. వాళ్ళు స్పందించలేకపోవడం అనేది దురదృష్టకరం. ఓకే ఓకే కృష్ణవేణి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు చెప్పండి. మధుకర్ గారు, ఇప్పుడు కృష్ణవేణి గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు. ఎవరైతే ఏ ప్రాంతాల్లో అయితే అల్లర్లు ఉన్నాయో ఆ అల్లర్ని ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువగా ఉంది. ఆయన ఎందుకు ఒక మాట కూడా మాట్లాడకుండా ఉన్నారు, సంయమనం పాటించాల్సిన ఒక వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు అని అడుగుతున్నారు. అంటే మేడం గారు మాట్లాడిందో మళ్ళా తులసి గారు మాట్లాడిందో నాకు అంత క్లారిటీ రాలేదు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఒక ఇంట్లో ఉన్నా ఒకరికి ఎవరికి వాళ్ళు గోడ కట్టుకున్నట్టు నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు దాడులు జరుగుతున్నాయి. ఆ జనసంఘ వీళ్ళే సోషల్ మీడియా
ఎమ్మెల్యేని పరిగెత్తించి గురజాల ఆసు మహేష్ రెడ్డి గారిని పరిగెత్తించామని వీళ్ళే ట్రోల్ చేస్తారు. మళ్ళా అలమనేని వంశీని కూర్చోబెట్టామని చెప్పి వీళ్ళే ట్రోల్ చేస్తారు. తాడిపత్రి ఎమ్మెల్యే గారి నివాసానికి వెళ్ళి వీళ్ళే కొట్టామని చెప్పి వీళ్ళే ట్రోల్ చేస్తారు. పల్నాడు డిస్టిక్ వచ్చి మన ఎంపీ గారిని మేము ఎదుర్కొన్నాము, నిలబడ్డాము, బూతుల్లోకి రానిలేదని చెప్పి వీళ్ళే ట్రోల్ చేస్తారు. మళ్ళీ వంగ సీతా గారిని ఒక బూత్లో కూడా మేము రానిలేదని చెప్పి వీళ్ళే ట్రోల్ చేస్తారు. చేసేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమన్వయం పాటించాలని మెసేజ్ ఇవ్వాలని చెబుతున్నారు. జనరలైజ్డ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా జరిగినాయి, ఎందుకు జరిగినాయి, దేనికి జరిగినాయి విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేయిస్తున్నారు, ఎవరు లబ్ధికొండుతో చేయిస్తున్నారు, ఎవరికి నిలకడ లేనటువంటిది, ఎవరి ఫ్రస్ట్రేషన్ తో కూడినటువంటి స్వభావంతో జనంలో మమేకం అవుతున్నారో అనేది మీరు గమనించుకోవాలా. ఈ రోజు ఎలక్షన్ అయిపోయినాయి, జరుగుతున్నటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకరి మీద ఒకరు బరువు తెలుసుకోవడానికి కాదని చెప్పి మీడియా కూడా తెలియపరుచుకుంటున్నాను సార్. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి రెస్పాన్సిబిలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. అందరూ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అందరూ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జరిగినటువంటి దాడుల్లో ఎక్కువ దాడులు ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేయించారు, ఎవరు చేయించారో కూడా మీరు ఆ ట్విట్టర్ అకౌంట్ చూసినట్లయితే ప్రతి ఒక్క సున్నంగా పరిశీలిస్తా ఉన్నారు జనం. ఈ రోజు మీరు చెప్పినట్టు మేము ఒకటే మాట మీద ఉన్నాం, ఒకటే నినాదంతో ఉన్నాం. మేము జనానికి మేలు చేసాము, మంచి చేసాము అయితేనే మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తాము. ఈ రోజు ఓటింగ్ పర్సంటేజ్, లేడీస్ ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అది మాకు అనుకూలంగా ఉందని చెప్పి, మాకు అనుకూలంగా జరిగిందని చెప్పి రేపు 4వ తారీఖున మేము గెలవబోతున్నామని మేము చెప్తా ఉన్నాము. ఈ రోజు వాళ్ళు దాడి చేశారండి, మేము దాడి చేయలేదు, టీడీపీ వాళ్ళు దాడి చేశారు లేదా బీజేపీ వాళ్ళు దాడి చేశారు అని చెప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళుంటే, మేము జరిగినటువంటి పరిస్థితుల్ని మమేకం చేసుకొని కలుపుకొని జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని విశ్లేషించుకుంటూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ సమయంలో పాటించాలని చెప్పుకొని ధోరణిలో వెళ్తుంది. మేము ఒక పక్కన మీరు ఇప్పుడు మీడియా చూశారు, వాళ్ళు జనసేన వాళ్ళు ఎవరు దాడి చేయలేరు, వాళ్ళే సింగిలైజ్ అయిపోతున్నారు. దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మీడియా ద్వారా జనం కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏంటంటే రాబోయే రోజుల్లో 4వ తారీఖున ఒక చరిత్ర సృష్టించబోతున్నాం అని చెప్పి మా అధినాయకుడు చెప్పాడు. ఆ చరిత్ర సృష్టించే వల్ల మేము కూడా పాత్ర అయినందుకు మాకు సంతోషంగా ఉంది సార్. కంపల్సరీగా 4వ తారీఖున మేము వైఎస్ఆర్సీపీని 2వసారి ప్రభుత్వం ఫామ్ చేసుకుంటామని దృఢంగా మేము నమ్ముతా ఉన్నాం. మేము ఏ నినాదంతో అయితే ముందుకెళ్ళామో అదే నినాదం చేయించుతో ఫలింప నెరవేరామని చెప్పి మేము సక్సెస్ అయ్యామని చెప్పి మా భావన. చరిత్ర సృష్టించబోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 150 కంటే పైనే వస్తాయి అన్నారు. నిజంగానే 150 కంటే పైన వచ్చే అవకాశం నిజంగా కనబడుతుందా మీకు? మనం తెరబోతా ఇప్పుడు సార్ చూసేది 4వ తారీఖున మనం డెఫినెట్ గా మీరు చూస్తారు ఇదే మీడియాలో మళ్ళా మనం కలుసుకొని చర్చించుకుందాం. అది ఒక విజనరీ లీడర్, అది ఒక విజన్ తో మేము ఏ విధంగా అయితే ముందుకెళ్ళామో, ఏ విధంగా అయితే వివిధ బూతుల్లో దాదాపు 4638 బూతుల్లో ఏ విధంగా మేము కన్సిస్టెంట్ గా వర్క్ చేసుకోగలిగాము, దాని మీద దృఢంగా మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది. లేడీస్ అత్యధికంగా వచ్చి జనంలో ఎండ లెక్క చేయకుండా, వాన లెక్క చేయకుండా నిలబడి ఓటు వేశారు. దాన్ని మేము విశ్లేషించుకుంటున్నాం. దానిని మేము మాకు అనుకూలంగా ఉందని మేము భావిస్తున్నాం, నమ్ముతున్నాం. అది దృఢంగా రేపు జరగబోతుంది అని విశ్వసిస్తున్నాం. ఈ రోజు ఒకరి మీద నిన్న ఇట్లా మేము ఒక జరిగినటువంటి ఇన్సిడెంట్ ని నేను చెప్పాను. ఆ ఎమ్మెల్యే గారిని తెనాల్లో జరిగినటువంటి దాన్ని ఆ కాంటెక్స్ట్ ప్రకారం ఏ ఎమ్మెల్యేకైనా ఒక బూత్ లోకి వెళ్ళి అతను జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని చూసుకోవడంలో తప్పులేదు. అది ఏ విధంగా జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎందుకు జరిగినా చేసుకోవడం తప్ప కదా? మధుకర్ గారు మీరు మాట్లాడేవన్నీ బాగున్నాయి. ఫస్ట్ దీనికి చెప్పండి, దేనికి జరిగిన ఫస్ట్ చేసుకుందిగా ఎమ్మెల్యే క్యాండిడేటే కదా, ఆయన చేసుకోవడం తప్ప కదా? అది చెప్పండి ముందు. ఒక ఎమ్మెల్యేని ఇంటరప్ట్ చేయడం తప్ప కదా? ఇంటరప్ట్ చేయడం తప్పేనండి. చేసుకునేవాళ్ళు తప్పు అవుతుందా అవుతా? ఎమ్మెల్యే అంటే నలుగురికి స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు అయ్యి ఉంటారు. ఎమ్మెల్యే వెళ్ళి ఏ రకంగా చేసుకుంటారు? మీరు దాని గురించి చెప్పమంటే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే గారు చెప్పినట్టే ఎమ్మెల్యే గారు చెప్పినట్టే ఏమన్నా అతను దుర్భాషలు ఆడినా ఏమన్నా చేసినా అతను తప్పు అయితే చట్టపరంగా చెప్పాలి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. వెళ్ళి ఒక ఎమ్మెల్యే వ్యక్తి పోలింగ్ బూత్లో చేసుకోవడం తప్ప కదా?
లక్ష్మణ్ గారు మీరు నా మాట అంటలేదు. చెప్పండి. జరిగినటువంటి పరిస్థితిని అక్కడ కాంటెక్స్చువల్ ప్రకారం అక్కడ ఏం జరిగిందో నేను మాట్లాడే మాట ఏంటంటే జరిగినటువంటి దాన్ని నా ఇంటెన్షన్ ఏంటంటే మనము ఒకరిని ఏలెత్తి చూపించడం అనేది జరిగినటువంటి పరిస్థితుల ప్రకారంగా రైట్ కాదు అనేది నా ఇంటెన్షన్. అక్కడ చేయి చేసుకోవడం రైట్ ఆర్ రాంగ్ మీరు ఇన్ని చెప్పారు కానీ చేసుకోకూడదనే మాటనైతే చెప్పలేదు సార్ మీరు. నా మాట వినండి సార్. చేయి చేసుకోవడం అనేది 100% తప్పే సార్. నేను కావాలి మరి అదే అడుగుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మధుకర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే మధుకర్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనం టీడీపీ నేత తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు సార్ మధుకర్ గారు మాట్లాడింది మీరు విన్నారు. ఏ రకంగా ప్రతి బూత్కి వెళ్లాల్సిన తిరిగే హక్కు మాకు కల్పించింది రాజ్యాంగం అందరికీ. అలాంటి క్రమంలో మాది ఎలా తప్పు అవుతుంది బూత్ వైపు తిరగడం అని అంటున్నారు. ఏమంటారు మీరు? సార్, ప్రజాస్వామ్య దేశంలో ఒక క్యాండిడేట్ అనే వ్యక్తికి ప్రతి బూత్లో ఎంక్వైరీ చేసుకోవడానికి వాళ్లకు హక్కు కలదు. ఎందుకంటే ఎన్ని ఓట్లు పోలైనాయి, ఎంత పర్సెంటేజ్ పోలైనాయి అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి, అసిస్టెంట్ ఆర్ఓ గారి దగ్గర. కానీ సార్ ఈ సంస్కృతి అనేది కొత్త ఏం కాదు సార్. మాచర్ల పల్నాడు జిల్లాలో గత 4 ఎలక్షన్లు చూసుకోండి, ఇదే సంఘటనలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో జరుగుతున్నాయి, చిత్తూరు జిల్లాలో జరుగుతున్నాయి. మీరు మిగతా ఈ 3 జిల్లాలు తప్ప రాష్ట్రంలో ఎక్కడే కానీ ఎక్సెప్ట్ ఈ 3 డిస్ట్రిక్ట్స్ తప్ప వేరే చోట ఏం జరగలేదు. ఒక్కటి మీ మాటకు అడ్డొచ్చాను మరి తులసిరెడ్డి గారు. వైసీపీ అంటే ఈ 10 ఏళ్ల నుంచి ఉంది. గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ టీడీపీ కార్యకర్తలు ఈ రకంగా రాళ్ళు రూకోవడం కానీ ఇంకో రకంగా చేసుకోవడం కానీ ఒక్కసారి కూడా చేయలేదండి? అంతకుముందు టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ నాయకులు కానీ చేయలేదా? సార్, తక్కువ శాతం ఏదైనా ఎదురైనప్పుడు ఏదైనా ఘర్షణ వాతం చేయనప్పుడు పోలీసులు అడ్జస్ట్ చేసి పంపించారు. కానీ ఎదురు పడినప్పుడు ఏదో స్వల్ప ఘర్షణలు జరిగేటి కానీ సార్ ఇంత తీవ్రంగా జరిగేటి కాదు. మీరు మాచర్ల నియోజకవర్గంలో గత 4 సార్లు ఎలక్షన్ జరిగినప్పటి నుంచి మీరు ఒకసారి బ్యాక్ చరిత్ర హిస్టరీ చూడండి సార్. ఆ హిస్టరీలో ప్రతిసారి కూడా అక్కడ గలాట జరుగుతున్నాయి. పబ్లిక్గా మా బుజ్జుల కంటే బ్రహ్మానంద రెడ్డి గారిని లాస్ట్ టైం కొట్టారు. చంద్రబాబు గారు కాన్వాయ్ ఇచ్చినప్పుడు కూడా దాడి చేశారు. ఎప్పుడు జరగలేదు సార్. కావాలి వాళ్ళు హై హ్యాండెడ్గా బిహేవ్ చేశారు. కాబట్టి ఈ రోజు గన్మెన్లు వదిలిపెట్టి నాగార్జున అదర్ స్టేట్ కు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు కదా సార్ రాయితో. మరి సార్ అది గులకరాయితో దాడి చేసిన అదేంటి సార్? అవతల వాళ్ళకి తగిలితే ప్రాణం చిన్నరాయి, మనకు తగిలితే పెద్దది అనుకుంటే ఎలా? నిజంగానే ఎవరో ఒకరు కొట్టి ఉండొచ్చు కదా, అది కూడా సంభావ్యత కదా. మీరు చెప్పేది ఎలా నిజాలు అయితాయో అవతల వాళ్ళు చెప్పేది కూడా నిజమే అనుకోవాలి కదా. మంచి మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. గులకరాయితో కొట్టించుకొని బ్యాండేజీ అది పెద్ద గాయమా సార్? ఒక 30 రోజులు పెట్టుకొని తిరిగినాడు ఆయన. 30 రోజులు పెట్టుకున్నాడు. సరే, కోడికత్తి సీనును 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. అదేం పెద్ద కేసు సార్? ఇట్ ఈస్ ఓన్లీ 324 కేసు. 324 కేసులో మహా అంటే 3 నెలలు పడుతుంది, అలాంటి 6 నెలలు శిక్ష పడుతుంది. 5 సంవత్సరాల నుంచి అతను లోపల ఉన్నాడు. ఏమన్నా 307 ఏం కాదు కదా సార్. అది ఒకవేళ చిన్న ఇంజురీ, స్మాల్ ఇంజురీ. అటెంప్ట్ టు మర్డర్ కదా సార్, చిన్నదాన్ని ఎలా అంటారు? అది అటెంప్ట్ టు మర్డర్ కదా. ఆయన చేతిలో దిగింది కాబట్టి సరిపోయింది, ఆయన గుండెల్లో దిగుంటే సార్ వైటల్ పార్ట్స్ మీద ఇంజూరీ అయ్యి ఉంటే ఇట్ అమౌంట్స్ టు 307. ఇది సంఖలో గీసుకుపోతుంది సార్. షేవింగ్ చేసుకుపోయినా గీసుకుపోతుంది మామూలు. ఇది కోడి కత్తి కొని ఇట్ ప్లాన్డ్ చేసుకున్నటువంటిది, సింపతి గెయిన్ చేయడానికి కోసం తీసుకున్నటువంటిది. కాబట్టి సార్ ఈ సంస్కృతి అనేది సరే అవి పక్క పెట్టండి. గులకరాయి అంటారో ఇంకొకటి అంటారో. మాచర్ల నియోజకవర్గంలో గత 4 ఎలక్షన్లప్పుడు కూడా ఇవే జరుగుతున్నాయి. కావాలనే ఉద్దేశంతోనే వైసీపీ వాళ్ళు గలాటలు చేశారు అక్కడ. అదే పనిగా ఈ రోజు కూడా ఫ్రస్ట్రేషన్ లేకపోయి గలాటలు చేశారు. వైసీపీ అధికారంలోకి. అవును సార్, వైసీపీ వాళ్ళు గలాట చేశారు అనుకుందాం. మరి మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి కానీ మీరు కూడా ప్రతి దాడులు చేశారుగా. టీడీపీ వాళ్ళు కూడా ప్రతి దాడులు చేశారుగా, సాక్ష్యాలు ఉన్నాయి కదా. గాంధీ లెక్క ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించమని ఎవరు చెప్పలేదు సార్. అప్పుడు చెప్పారు గాంధీ మహాత్ములు. ఇప్పుడు అట్లా లేరు సార్ జనాలు. ఒకేటి కొడితే ఇంకా 2 కొట్టడానికి తయారైనారు.
ఆయన ఊరుకుంటుంటే చంపుతారు సార్, ప్రాణాల మీదకి వస్తుంది. మీరు ఈ రకంగా మాట్లాడితే ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులు చేసుకుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆటవికంగా ఉన్నామా అని అడుగుతున్నారు రాజకీయ విశ్లేషకులు. దానికి సమాధానం ఏం చెప్తారు సార్? సార్, ఒక ప్రజాప్రతినిధులకు ఉండి 4 టర్మ్స్ ఎమ్మెల్యేకు ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయించినప్పుడు అతనికి లేని జ్ఞానము ప్రజలకు ఎట్ల నుంచి వస్తుంది సార్? ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్ గా ఉండి అతనే ప్రోత్సహిస్తూ ఉంటే సామాన్యమైన ప్రజలు ఏం చేస్తారు సార్? ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఈ ఘర్షణలన్నీ ఆగిపోవాలంటే ఏం చేయాలి? మీ కూటమి ఏం చేయబోతున్నారు అది చెప్పండి. అన్ని వర్గాలు కూడా సమన్వయం పాటించాలి. దీనికి బాధ్యతగా సిఎస్ గారిని, డీజీపీ గారిని కూడా ఎన్నికల కమిషన్ పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. సిఎస్ అంటే జవహర్ రెడ్డి గారు వచ్చేసి వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. గలాట జరగని అని ఎటువంటి సిఆర్పిఎఫ్ బలగాలను దించుకోలేదు. ఇది హైపర్ సెన్సిటివ్ నియోజకవర్గాలలో సిఆర్పిఎఫ్ బలగాలను దించలేదు, కావాలనే ఉద్దేశంతోనే దించలేదు. ఇక్కడ మా రాయలసీమ ఏరియాలో ప్రతి బూత్ కు సిఆర్పిఎఫ్ బలగాలు. ఇప్పుడు ఏంటి మరి ఢిల్లీ పిలిచి అక్షింతలు వేసిన తర్వాత అయినా మరి సిఆర్పిఎఫ్ బలగాలు రానున్నాయా? కంట్రోల్ చేయనున్నారా? లేదంటే రేపొద్దున 19వ తారీఖు వరకు రాష్ట్రం ఇలా రావణ కాష్టం లాగా ఉండాల్సిందేనా? ఎందుకు అవుతుంది సార్? సిఆర్పిఎఫ్ బలగాలు దిగుతాయి, ఖచ్చితంగా కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు స్టేట్ అదుపు తప్పుతుందంటే సెంట్రల్ యాక్షన్ తీసుకుంటుంది. స్టేట్ లో సరైన న్యాయం జరగడం లేదని సెంట్రల్ ఫోర్స్ అంతా దిగింది. ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ కింద లేకపోతే అన్యాయంగా ప్రజలను కొట్టి టీడీపీ నాయకులు కానీ జనసేనలు కానీ హౌస్ అరెస్ట్ చేసి ఓటింగ్ జరుపుకునే వాళ్ళు. ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినాయి కంటే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగింది. ఇది వాస్తవం సార్. ఎక్కడైతే హైపర్ సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో తాడిపత్రి, మాచర్ల, కొన్ని చిత్తూరు జిల్లాలలో మాత్రమే జరిగాయి. మిగతా ఎక్కడ జరిగాయి? 13 జిల్లాలకు గాను 3 జిల్లాల్లోనే జరిగాయి. అన్ని జిల్లాల్లో జరగలేదు. ఇది లేదండి. తునిలో కూడా చెదురుమదురు ఘటనలు జరిగినాయని మొన్న కృష్ణవేణి గారు కూడా మాట్లాడారు. తునిలో కూడా చెదురుమదురు ఘటనలు జరిగినాయని మాట్లాడారు. చిన్న ఘటన సార్. ఏదైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పాకిలా వెళ్ళటం వలన ఆంధ్రప్రదేశ్ కి ప్రాబ్లం వస్తుంది. లాంటి సార్, రాళ్లు వేసుకొని పొడుచుకొని కొట్టుకునే పరిస్థితిలో మిగతా 10 జిల్లాలో జరగలేదు. కేవలం ఈ 3 జిల్లాల్లోనే జరిగింది. అది గమనించండి సార్ ఫస్ట్. ఓకే, ఈ 3 జిల్లాల్లో కూడా టీడీపీ ఉంది కదా, ఈ 3 జిల్లాల్లో కూడా వైసీపీ ఉంది కదా, ఈ 3 జిల్లాల్లో కూడా జనసేన పార్టీ కూడా ఉంది కదా సార్. వైసీపీ వాళ్ళు కొడతా ఉంటే ఇంటి మీదకి వచ్చి కొడతా ఉంటే చూస్తూ చేతులు కట్టుకొని నమస్కారం పెట్టాలి నేను సార్. టీడీపీ వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి రాళ్ళు వేయలేదా? ఎందుకు వేయలేదు సార్? జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి పోయి రాళ్ళు వేసినారు. ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేశారు. నేననేది టీడీపీ వాళ్ళు వేరే వాళ్ళ వైసీపీ వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేయలేదా అంటున్నా. ప్రతీకారంగా వేసిండొచ్చు సార్. అదే కదండి తప్పు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు కదా. మీరు పెద్దవారు, చదువుకున్నవారు, మీరు కూడా మాట్లాడాల్సింది ఎలా సార్? దెబ్బకు దెబ్బ అనుకుంటాకెళ్తే ఏ ప్రజాస్వామ్యం దేనికి చెప్పండి సార్? చట్టాన్ని చేతులకు తీసుకున్నప్పుడు పోలీసు బలగాలను మోహరించాలా. ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. సిఎస్, డీజీపీది బాధ్యత వహించాలా. వన్స్ ఒకసారి ఫెయిల్యూర్ అయినప్పుడు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మీ చంద్రబాబు గారికి సెక్యూరిటీ పెంచినట్టున్నారు, దేనికో చెప్పగలరా? ఇప్పుడు ఏమన్నా సార్, ఇప్పుడు అదే ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్లకు పోయి గెలవలేమనే ఉద్దేశంతో ఏదైనా దాడులు జరుగుతాయనే ఉద్దేశంతో. ఎందుకంటే గతంలో చిత్తూరులో జరిగాయి, అంగళ్ళ దగ్గర జరిగాయి కాబట్టి అటువంటి ఘటనలు ఏమన్నా జరుగుతాయేమో సెక్యూరిటీ పెంచుండొచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు సార్? కంక్లూడ్ చేసి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా కాకుండా శాంతి భద్రతలను కాపాడుకోవడంలో ముందుకు వెళ్ళి రేపు 4వ తారీఖున తర్వాత కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఉంటే ఏం చేయాలి? టీడీపీ అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు సార్? ఇది ప్రజాస్వామ్య దేశం సార్. అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి సార్. ఎలక్షన్ అనేటివి ప్రజలు డిసైడ్ చేసేది, ఓటింగ్ డిసైడ్ చేసేటువంటి వ్యక్తులు, ప్రజలను మంచి వ్యక్తులను ఎన్నుకుంటారు. సరే, ఒకరు ఫ్రస్ట్రేషన్ లేకపోయి నేను గెలుస్తానో గెలవలేను అని చెప్పి గలాట చేయడం చాలా తప్పు. కావాలి అందరు ప్రజలు, ఏ పార్టీ వారైనా కూడా అందరు సహనం వహించి 4వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత కూడా అందరూ కూడా సామరస్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. కృష్ణవేణి గారు,
సిచ్యువేషన్ మీరు చూశారు. జనసేన పార్టీ నుంచి ఒక కూటమి నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి శాంతి భద్రతలు కరెక్ట్గా ఉండాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎటువంటి స్టెప్ తీసుకోకపోతున్నారు? కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా అండి, శాంతి భద్రతలను కోరుకునే వ్యక్తిగా, ప్రజాస్వామ్యం విలువలను కోరుకునే వ్యక్తిగా జనసేన పార్టీ అధినేత మాకు ఎప్పుడు కూడా క్రమశిక్షణ నేర్పించారు. అలాగే తునిలో మా జన సైనికులు 2 మీద దాడి జరిగిందండి. పైడి నాగేంద్ర అన్న అబ్బాయికి పెదవి పగలగొట్టి వైసీపీ చైర్పర్సన్ భర్త 4 కుట్లు పడ్డాయండి. అబ్బాయి రక్తపు మడుగులు ఓటేసి వస్తున్నటువంటి అబ్బాయి మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు. ఇంకొక అబ్బాయి కూడా దోమాడి నాగబాబు అన్న అబ్బాయి టీ తిమ్మాపురం గ్రామానికి చెందినటువంటి ఆ అబ్బాయి మీద కౌకు దెబ్బలు విపరీతంగా పిడుగుతులు పుట్టారు. అది కూడా ఆ అబ్బాయి కూడా చాలా దెబ్బలు తిన్నాడండి. అంటే వైసీపీ నాయకులు ఒక తీరు ఎలా ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 4వ తారీఖు జరిగేటువంటి జూన్ 4న వచ్చేటువంటి రిజల్ట్ కి సంబంధించినంత వరకు చాలా అనుకూలంగా, చాలా సానుకూలంగా కూటమి గెలవబోతుందన్నది ప్రజలు కూడా దృఢంగా నమ్మారు. కాబట్టి ఇవాళ అశేషంగా వాళ్ళు చెప్తున్నటువంటి మహిళా ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూటమి సైడ్ నిలబడ్డారండి. ఎందుకంటే పెరిగిపోయినటువంటి అధికమైనటువంటి ధరలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచినటువంటి విపరీతమైనటువంటి పన్నులు కావచ్చు, అలాగే ఆస్తి పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్నటువంటి బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా మహిళల్లో కూడా అభద్రతా భావాన్ని నాటాయి. కాబట్టి ఈ రోజు మహిళలందరూ కూడా కూటమి సైడ్ నిలబడ్డారు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు సార్, సొంత చెల్లిలే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రభుత్వాన్ని నమ్మలేదు. ఆయన తల్లే ప్రాణహానితో విదేశాలకు వెళ్ళిపోయి దాక్కున్నారు విజయమ్మ గారు. సొంత చిన్నాయన కూతురు చీకొట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించండి అని ముక్త కంఠంతో ప్రజలందరి ముందు చెప్పారు. ఇలాంటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏ విధంగా నమ్మి ఓటేశారంటే మనం నమ్ముతాం సార్. ప్రజాస్వామ్యంలో అంటే ప్రజల్లో చైతన్యం వచ్చింది, అవగాహన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కూటమి వైపు మహిళలందరూ నిలబడ్డారు. ఇదే నేను వైసీపీ కంక్లూడ్ చేయండి. మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అల్లరి లాగాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? కంక్లూడ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో చాలా మంది అందరం కూడా శాంతి భద్రతలే కోరుకుంటాం. మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా శాంతి భద్రతలను కోరుకునే వ్యక్తిగా ఆయన మేము కూడా చెప్తున్నాం. ఇదే ఒక నాయకత్వానికే కాదు, ఇదే కాదు, ఇప్పుడు ఎన్నోసార్లు ఇవాళ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదండి. ప్రెస్ నోట్లు రిలీజ్ చేయకలేదు, వీడియోలు రిలీజ్ చేయకలేదు. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించొద్దని చెప్తారు. అది ఎప్పుడు కూడా పాటిస్తారు. ఆయన ఆశయాలను పాటించేటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. అలాగే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి పాల్పడవద్దని మాత్రం మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తాం. ఓకే. మధుకర్ గారు సార్ చెప్పండి సార్, వినపడుతుంది. మధుకర్ గారు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది రావడం వలన, ఆ పాస్పోర్ట్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయడం వలన ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీవ్రమైన వ్యతిరేకత వెళ్ళి ఏ ఉద్దేశంతో మహిళలు ఓటేస్తారని కృష్ణవేణి గారు అడిగారు. పక్కన పెడితే రానున్న రోజుల్లో శాంతి భద్రత విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ యొక్క స్టాండ్ ఏ విధంగా ఉంది? కంక్లూడ్ చేసి చెప్పండి ప్లీజ్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు పెట్టుకున్నటువంటి మినిస్టర్స్ ఇవాళ నిన్న మాట్లాడటం జరిగింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు ప్రతిపాదించారు, దేని నిమిత్తం ప్రతిపాదించారు, ఎందుకు పొందుపరిచామో అనేది వాళ్ళు ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో ఆ పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తులే వీళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషించడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు జరగబోయేటటువంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల నిమిత్తం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు అసలు వీళ్ళు ఏ విధంగా శాంతి భద్రతలుగా వహించాలని ఇష్టపడతా ఉన్నారో వాళ్ళు తెలియపరచమను. ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు కానీ, జరిగినటువంటి గొడవలు కానీ ఎవరు సృష్టించారు, ఎవరు క్రియేట్ చేశారని ఒకసారి పరిశీలించడం అది అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు మీరు మీడియాలో ట్విట్టర్ అకౌంట్లు, ఈ జనసేన, ఈ టీడీపీ ట్విట్టర్ అకౌంట్లు తీసుకుంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చేసేటటువంటి చేష్టాలు అన్ని తెలిసిన విషయమే. ఈ రోజు మేము ఎవరికి దాడి చేయలేదు. మేము క్షుణ్ణంగా మా పోలింగ్ మేము వేయించుకునేటటువంటి పరిస్థితుల్లో మేము నిమగ్నమై ఉన్నాము. జరిగినటువంటి దాడులకి మీరన్నట్టుగా ఒక మీడియా ప్రతినిధిగా మీరు ఏ విధంగా మమ్మల్ని ప్రశ్నించారో దానికి మేము భక్తులై ఉండి దాన్ని నేను ఒబే చేసి నేను ఒకటే తెలియపరచుకుంటున్నా. ఏమనంటే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము శాంతి భద్రతగా, శాంతియుతంగా వహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మేము దాన్ని 100% గా వహిస్తాము, 100% గా యాక్సెప్ట్ చేస్తాము. మేము చెప్తా ఉన్నాం.
మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయ్యి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు ఈ జనసేన వైపు ఫస్ట్ నుంచి చూసినట్లయితే అది రాయి తీసుకుని ఎదుగుడు మీద వేయటమే. రాయి ఎవడు వేసాడు, ఎందుకు వేసాడు, ఎంత డిస్టెన్స్ లో వేసాడు, ఎంత కావాలి. మీరు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎవరిది తప్పు ఒప్పులు కాదు. మే 13 దాకా మనందరం ఫైట్ చేసుకున్నాము. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ అయిపోయింది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. జరిగినటువంటి పరిణామాలు ఎవరికై వాళ్ళు పర్సనల్ గా జరిగినటువంటి దాడుల్లో మన ప్రాంతానికి ఏదైనా ఉంటే మన ప్రాంతంలో ఉంటే ఎవరికై వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని పర్సనల్ గా వాటిని మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. 100% గా మేము అందరం దాన్ని ఇరాడికేట్ చేసి దానికి ఎటువంటి దాడులు కలగనీయకుండా దాడులు వచ్చేటటువంటి సంఘటనలు ఉన్నా కానీ దాన్ని శాంతియుతంగా వ్యవహరించేటువంటి పరిస్థితుల్లో మేము తీసుకుంటామని మేము చెప్తున్నాం. ఓకే మధుగారు గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. అదేవిధంగా టీడీపీ నేత తులసిరెడ్డి గారు, అదేవిధంగా జనసేన నేత కృష్ణవేణి గారు ధన్యవాదాలు వచ్చి చర్చలో పాల్గొన్నందుకు. ఏపీలో పరిస్థితులు రోజు రోజుకు అల్లర్లతో చేజారుతున్న వేళ మరి కేంద్ర బలగాలు కూడా మోహరించే అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 19వ తారీఖు జూన్ 4వ తర్వాత ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా విపరీతమైన దాడులు జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో భద్రతా బలగాలు 19-20 తారీఖు వరకు కూడా ఏపీలో మోహరించనున్నాయనే వార్త కూడా మనందరికీ విదితమే. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటే అంతిమ లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ ప్రజలే క్షేమము ప్రజా సంక్షేమమే అయినప్పుడు 100% వీటిని అరికట్టాల్సిన బాధ్యత, వీటిని చాలా వరకు వీటిని నిరోధించాల్సిన బాధ్యత అన్ని రాజకీయాల పార్టీ మీద ఉంటుంది. ఆ రాజకీయ పార్టీల అధ్యక్షుల మీద అయితే కంపల్సరీ ఉంటుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏపీలో ఏ విధంగా జరగబోతుందో. అమ్మ న్యూస్ని ఇచ్చేదే ఒకటి కోరుకుంటున్నాం, ప్రజలందరూ కూడా సంయమనం పాటించాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీ నాయకుల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ కార్యకర్తలందరూ సంయమనం పాటించాలి. మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. మనకి ఏదైనా జరిగితే ఆ కుటుంబాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త ఆలోచించినప్పుడు 100% ఈ గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాయకులందరూ బాగానే ఉంటారు, ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి. కార్యకర్తల కుటుంబాల గురించి కూడా ఆలోచించాలి. వైసీపీ కార్యకర్తలు అయితే ఏంటి, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు అయితే ఏంటి, జనసేన కార్యకర్తలు ఏంటి, వారి కుటుంబాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే దీనిలో ఈ యొక్క గొడవలు అనేవి కొంతవరకు సద్దుమణిగే అవకాశం కనబడుతుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.